తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలకు అన్యాయం చేస్తోందని మాజీ ఎంపీ బీజేపీ నేత సీతారాం నాయక్ మండిపడ్డారు. లంబాడీల ఓట్లతో గెలిచిన అన్ని సభ ముఖ్యంగా తెలిపిన రేవంత్ రెడ్డి ఎస్టీ రిజర్వేషన్లలో లంబాడీలను తొలగించాలని చూడడం దారుణమన్నారు. దానిపై హైకోర్టులో కేసు పెట్టి ఇబ్బందిలో గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీతారాం నాయక్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. బంజారాలను ఇటు లంబాడీలను అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికే లంబాడీలను ఎస్టీ నుండి తీసేయాలని చెప్పేసి కొంతమంది అయితే ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వెనుక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఆరోపిస్తున్న మాజీ లోక్సభ సభ్యులు సీతారాం నాయక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు లంబాడీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? లంబాడీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళెవరో చేస్తా అనేది కాదు. కానీ మా లంబాడీలకు కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా, మనుషులే కదా వాళ్ళు. ఈ దేశానికి దారి లేని రోజు దారిలు కనుపెట్టుకొని, రవాణా లేకపోతే పశువులనే రవాణా సాధనాలుగా చేసుకొని అన్నం పెట్టినటువంటి ఈ జాతిని ఇవాళ వాళ్ళు ఈ దేశంలో ఉన్న గిరిజనులు 7.5% ఉన్నారు కదా, వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 12% ఉన్నారు దేశంలో. 12 కోట్ల మంది ఒకే వేష భాష భూషణాలు కలిగినటువంటి లంబాడీలను ఎవరు పడితే వాళ్ళు ఏదో వాడి జాతి లేనట్టు, వాడికి చరిత్ర లేనట్టు మాట్లాడితే ఎట్లా? వాస్తవానికి మా ఇతిహాసం చరిత్ర రూపం దాల్చలే. కారణం ఏంటంటే భాషకు లిపి లేక ఎవరికి తెలియకుండా మా భాష మా కవులు, మా కళాకారులు మాకు చెప్పడం, ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, విలక్షణమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఈ దేశ సనాతన ధర్మాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు కాపాడుకుంటూ వస్తున్నటువంటి బంజారాలను ఎవరో ఒకరిద్దరు వారి లబ్ధి కొరకు మా జాతి మధ్యన వైర్యాలు ఉంటే అవి నడిచిపోతాయి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 32 గిరిజన తెగలలో జనాభా 10% అయితే అందులో 7% ఒకే భాష మాట్లాడే లంబాడీలు ఉన్నారు. మళ్ళీ ఈ లంబాడీలను మేమే కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ మేమే వీళ్ళను గిరిజనుల్లో చేర్చాం. 20 సంవత్సరాలు అన్యాయం చేసింది వాళ్ళకి తెలియదు. 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు, సుగాలీలేమో ఎస్టీలో చేర్చి ఈ ప్రాంతంలో వాళ్ళని ఎందుకు చేరలేదు? అంత మీకు ప్రేమ ఉంటే 20 సంవత్సరాల పోరాటం తర్వాత 1976లో వీళ్ళని ఎస్టీలో చేర్చిన మేము ఆ కృతజ్ఞత భావంతోనే ఉన్నాం. మేము ఎక్కడే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయలే. 50 సంవత్సరాలుగా మా వల్ల వాళ్ళు లాభం పొందుతూనే ఉన్నారు ఓట్ల రూపంలో. ఎందుకు రాష్ట్రాలు ఏర్పడ్డాయని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు? బంజారాలు ఓట్లు వేసిండ్రు, వాళ్ళ శాతం వల్లనే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను సూటి ప్రశ్న ఏంటంటే, ఏం చేశారు బంజారాలు ఈ దేశంలో? ఏం చేశారు లంబాడీలు మీకు అన్యాయమని? ఓ దిక్కేమో మీరు అయిన వాళ్ళని గద్దెక్కినామని చెప్పి నువ్వు తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పార్టీలో చేర్చుకున్నావు కదా. తెలంగాణను శత్రువుగా చూసేవాళ్ళను, తెలంగాణను ద్రోహులుగా చూసేటువంటి స్వయం బాబురావు గురించి మీకు తెలియదా? బీజేపీలో ఉంటేనే ఆయనను మీరు మీ పార్టీలో తీసుకుంటారు. ఆయన 2017లో అక్కడ ఏం సృష్టించడో మీకు తెలుసు. మరి అటువంటి వాటిని పార్టీలో తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావును తీసుకుంటే వాళ్ళు మీ ప్రమేయం లేకుండా ఒక పార్టీలో ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే ఎంపీలు అయినటువంటి వాళ్ళు కులాల మధ్య సమస్యలు సృష్టిస్తే అది ద్రోహం అవుతుంది. అది ద్రోహం అవుతుంది. దాన్ని ఆ ద్రోహాన్ని ఎవరు క్షమించరు. మరి మీరు క్షమిస్తారా? అది మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మీకు తెలిసి చేస్తే మేమే చేస్తున్నాం, బంజారాలను తొలగించామని మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినామని దమ్ము ధైర్యం ఉంటే చెప్పవయ్యా. లేకుంటే వాళ్ళిద్దరిని ఏం చేస్తావో చెయ్యి. వాళ్ళు నీ పార్టీలో ఉన్నవాళ్ళు అధికారికంగా ఇవాళ ఒక సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసిండ్రు. బంజారాలు, సుగాలీలు, లంబాడీలు అయితే ఏ రాజ్యాంగం అయితే చట్టభద్రత కలిగిందో ఆ చట్టాలను తొలగించమంటున్నారు. వాళ్ళెవరు? నువ్వెవరు? ఎవడు తొలగిస్తాడు? ఎవడికి అధికారం ఉన్నది? కులాలంటే ఏంది? మతాలంటే ఏంది? ఏ లక్షణాల వల్ల గిరిజనులు అవుతారు అనేది మీకు తెలియదా? మాకు ఆ లక్షణాలు లేవా? లేకపోతే మేము చేసే కాడ ఛాలెంజ్ చేసుకుంటావు. మాకు ఇదంతా అనుమానం ఏమొస్తుందంటే, నేను గత కొద్ది రోజుల్లో మీడియాలో స్పందిస్తున్నా. నీ పార్టీ అధ్యక్షులు కానీ మీరు కానీ స్పందించడం లేదు అంటే మీ స్థాయి కాదనుకుంటున్నారా? ఈ జాతి లెక్కలో లేదనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటిది? మీరు ఎందుకు స్పందించడం లేదు? మీరు స్పందించకపోవడానికి ఒకటే కారణం అనుకుంటున్నాను నేను. ఏంటంటే మొన్ననే లగచెల్ల భూములు లంబాడీలు తోలు తీసిండ్రు.
తునతుక్కలు చేసిన కనుక లంబాడీలు మనకు భయపడరు, మన చేతికి రారు, రేపు కూడా వీరు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేస్తారు లేదా అనే ఒక దుర్బుద్ధితో, ఒక కుట్రతో మీరు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అక్కడ వేస్తే మీ కాళ్ళ బేరానికి వస్తారన్నదే మీ 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 ఆలోచన. ఇది మీ కాళ్ళ బేరానికి వచ్చే జాతి కాదు, ఇది ఎప్పుడు అడుక్కునే జాతి కాదు, ఇంత పెట్టినటువంటి జాతి ఇది. నువ్వేం చేయగలుగుతావు? 7% ఉన్నాం, దుమ్ము రేపుతాం తెలంగాణలో తమాషా చేస్తే. పోనీ మేము శాంతియుతంగా బతికేవాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ బంజారా పిల్లలే 38 మంది చనిపోయినరయ్యా. నీకు ఏమెరక? నీకు ఎవడు చనిపోయిండో ఒకటి చెప్పండి. సోయి సంబంధం లేకుండా మాట్లాడేటువంటి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏ చట్టం కావాలి నీకు? ఉభయ సభ, భారత పార్లమెంటు ఉభయ సభలో 1కి 4 సార్లు వాళ్ళు గిరిజనులుగా ఆమోదం పొందినరు. ఈ దేశానికి స్వతంత్రం రాకముందే ఆంగ్లేయులను వాళ్ళని క్రిమినల్ ట్రైబల్స్లో పెట్టారు. ఆ తర్వాత 1931 జనగణ లెక్కల్లో నిజాం రాజులో ఒక్కటి చూపెట్టినటువంటి, ఇప్పుడు మీకు ఆ గెజెట్స్ చూపెడతా. ఆ తర్వాత 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా లంబాడీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి పోరాడతారా ఈ సమస్య పైన? ఇలా ఇప్పటికే పోరాడాలి. ఇప్పటికే వాళ్ళకి కొద్దిగా సిగ్గుషరా ఉండి మేము లంబడోళ్ళేమో ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ఒకటి చెప్పవలసిన అవసరమా? వాళ్ళు పోయి ముఖ్యమంత్రిని అడగలేరా? ముఖ్యమంత్రిని అడుగుడు ఏందండి? వీళ్ళ ఆ తెల్లం వెంకట్రావు పైన స్పీకర్కు నోటీస్ ఇవ్వాలి. వీళ్ళకి తెలియకపోతే నేను చెప్తా కదా, ప్రొఫెసర్ పాఠాలు చెప్తా, వీళ్ళు అక్కడ పిలితే వీళ్ళకి చెప్తా. వీళ్ళు స్పీకర్కి ఇస్తే ఆయన డిస్క్వాలిఫై చేస్తారు. ఎట్లా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక కులాన్ని నువ్వు ఎట్లా కించపరుస్తావు? ఏ లాజిక్, ఏ చట్టం ప్రకారంగా మాట్లాడతారు? ఏం చేస్తున్నారు? ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు 5-6 పోయి ముఖ్యమంత్రిని అడగడంలో, వాళ్ళని కలవడంలో, ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించాలనేది నా ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద సమస్య పైన ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మీరు ఆరోపించారు. 100%. దానిపైన ఎందుకు ఆరోపిస్తున్నా? నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? అంటే నీ కంటికి మేము కనబడతలేమా? 7% ఉన్నటువంటి బంజారాలు నీకు కనబడతాయి. 35 లక్షల బంజారాలు ఉన్నారు. మీరే కదా అన్నది పదే నేను వీళ్ళ వల్లనే ముఖ్యమంత్రి అయినా గద్దెక్కినా అని కాదని ప్రమాణం చేయి నీ పిల్లల మీద. చేస్తావా? మరి ఏంది నీ లాజిక్? ఎందుకు మాకు అర్థం కాదు. అందుకోసం నీ చెయ్యి ఉన్నది అంటున్నావు. నీ చెయ్యి లేదు, నా ప్రమేయం లేదంటే వాళ్ళని ఏం చేస్తావు? చెయ్యి పార్టీలోకి వెళ్ళి బహిష్కరించు. బయట మా కులం కొట్లాడుకుంటాం. గత 25 సంవత్సరాల క్రితం ఆల్రెడీ మీకు గెజెట్ వచ్చింది, లంబాడీలు ఎస్టీలో కలిసిందని చెప్పేసి. దాని త్రూ మీరు ఎలాంటి న్యాయ పోరాటానికి వెళ్తున్నారు? న్యాయం లేదు, పోరాటం లేదు. మాకు న్యాయ పోరాటాలు ఎందుకండి? 50 సంవత్సరాల కింద కలిసినాం. ఏ కుక్కలు మురిగినా మాకేం పెద్ద పరకబడది. ఏనుగునేం ముట్టుకో, అవి ఏనుగునేమి ముట్టుకో. నాకు అనేది ఏంటంటే ఏంది లాజిక్ ఏంది అది రేవంత్ రెడ్డిది? నీ పార్టీలో ఉన్నవాళ్ళు లంబాడీలు మాకు అన్యాయం చేస్తున్నటువంటి ఒక వాదన కలిగినటువంటి వ్యక్తిని నీ పార్టీలో తీసుకొని ఆయన ద్వారా మా మీద కేసు పెట్టించడం ఏంది? కారణం ఏంది చెప్పండి? దాంట్లో మీ కులంపై ఆల్రెడీ ఎవరైతే రిట్ పిటిషన్ వేశారో వారి పని ఎలాంటి న్యాయపరానికి పోతున్నారు, ఎలాంటి రిట్ పిటిషన్ చేయబోతున్నారు? మా కులం మధ్యలో వాళ్ళు ఎన్నో వేస్తారండి. మేము వాళ్ళ మీద ఎందుకు పోతాం? ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ బాధ్యత ఇది. న్యాయపరమైనటువంటి వాళ్ళు ఎందుకు పార్టీ ఒక జాతీయ పార్టీలో ఉండి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎట్లా మా మీద పోయిందనేది పార్టీ తీసుకోవాలి. తెల్ల వెంకట్రావును మాకేం సంబంధం? వాళ్ళు ఏదో చేస్తారని ఏదో మరుగుతాం, మాకు అవసరం లేదు అది. మేము ప్రభుత్వాన్ని అడుగుతాం. నువ్వు మా వల్ల గద్దెనెక్కిన అంటున్నావు కదా, రాజీనామా చేసిపో, లేకుంటే వాళ్ళని రాజీనామా చేయించు. రెండిట్లో ఏదో చేయి. ఆ చర్య చేసే వరకు 7% బంజారాలు కులాలకు మా పార్టీలకు పదవులకు ప్రమేయం లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం కొనసాగిస్తాం. దాంట్లో మీకు డౌటే లేదు. బంజారాలు గిరిజనులు అనడానికి ఈ దేశ భూమిపుత్రులు వాళ్ళు గిరిజనులు అనడానికి 1871లో గిరిజనులుగా వీళ్ళని క్రిమినల్ ట్రైబల్స్లో చేర్చారు. దాని తర్వాత ఇది నేను రాసింది కదా 1931 నిజాం రాజులు లంబాడీలను గిరిజనులుగా చూపెట్టినటువంటిది కులగణనలో. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత లంబాడీలను ఎస్టీలో చేర్చి తెలంగాణ ప్రాంత లంబాడీలను తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అనిల్ కే చందా కమిటీ వేశారు. ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా ఏదైతే తప్పు చేసిరో ఆ తప్పును సోనియా గాంధీ గారు సరిదిద్దుకొని
1976లో ఎస్టీలను కలిపినారు. ఇంకేం చట్టాలు కావాలి సార్? ఇవి భారత గెజెట్స్ కదా, భారత ప్రభుత్వ గెజెట్లు ఇవన్నీ ఉండి ఎడ్డిగా ఎందుకు చేస్తున్నారు, ఎవడు చేయిస్తున్నాడు ఏందో నాకు అర్థం కాదు. నేను ఏ పక్షపాతం కానీ ఎవరి మీద దేంతోనే కాదు. నేను గిరిజనుల 720 గిరిజన తెగలు ఉన్నాయి, వాళ్ళ శ్రేవులాశిగా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళు మన మధ్య పంచాయతీ పెట్టి లాభం పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఎవరు గిరిజనులు కాదు, ఏదైనా అన్యాయం అయితే కూర్చొని మాట్లాడదాం. ఏం జరుగుతుందో రండి, పోదాం ముఖ్యమంత్రి గారి దగ్గర. ప్రిమిటివ్ గిరిజనల్గా చాలా మందికి సాయం చేస్తున్నారు కదా, మీరు వీళ్ళకి ఎందుకు చేయరు? ఈ ట్రైబల్ కూడా ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళకి కూడా లాభం చేయాలి కదా, అది చేయకుండా చేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 32 ఎస్టీల్లో 32 తెగలు ఉన్నాయి. ఆ 32 తెగలలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటాం. కానీ దీనికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ మా తెగల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఉంటుంది. ఇప్పటికే 32 తెగలలో చూసుకుంటే లంబాడీలదే 7% ఉంటుంది, 7% ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరున్నా కానీ 31 తెగల వాళ్ళు మాత్రం 3% మాత్రం ఉంటారు. ఈ లంబాడీలు తీయడం వల్ల అయితే ఎవరికి లబ్ధి కుడుతుంది? ఇటు విద్యా వైద్య సౌకర్యాలు కూడా మాకు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఎవరైనా ఇట్లాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి సీతారాం గారు, మాజీ లోక్సభ సభ్యులు సీతారాం చెప్తున్నారు. సురేష్తో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.